బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. బషీర్బాగ్, అబేద్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, మాధాపూర్, పంజాగుట్ట, గచ్చిబౌలి ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షం కురవడంతో హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యశోద హాస్పిటల్ నుంచి ఐకియా జంక్షన్ వరకు కూడా సుమారు 4 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ 4 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్తో తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఉద్యోగులు. గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకున్న వాహనదారులకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆల్టర్నేటివ్ రూట్స్ ఎంచుకోవాలని చెప్పి అధికారులు సూచించిన సందర్భం ఇప్పటికీ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతోందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే భారీ వర్షం పడింది. భారీ వర్షం పడిన కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షం తగ్గిన తర్వాత వెళదాం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన వాహనాలతో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. కొంతమంది 2 వీలర్స్ రోడ్ల మీదకి వచ్చిన సందర్భం వచ్చిన తర్వాత వర్షం పడింది. దీంతో ఇంకేముంది, మనకి తెలిసిపోతుంది పరిస్థితి ఎలా ఉంటుందనేది. దట్టు గచ్చిబౌలి ఆ ప్రాంతంలో అయితే మాత్రం ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ కన్నా 4 వీలర్స్ ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. మీరు చూడొచ్చు అక్కడ ఐకియా బ్రిడ్జ్ దగ్గర మ్యాక్సిమంకి 4 వీలర్సే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తక్కువ సంఖ్యలో మాత్రమే 2 వీలర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ అయిపోయింది భారీ వర్షాల నేపథ్యంలో. అండ్ స్టిల్ ఇప్పటికీ మీరు చూస్తే కనుక ఏజీ హాస్పిటల్, గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉంది. హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ ఉంది. స్టిల్ మనం ఇప్పుడు అరౌండ్ 9:40 ఆ టైంకి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో స్టిల్ హైటెక్ సిటీ, మాధాపూర్ నుంచి హైటెక్ సిటీ జంక్షన్ ఉంది కదా, అక్కడ ట్రాఫిక్ ఉంది. ఇటు గచ్చిబౌలికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏజీ హాస్పిటల్ అక్కడి నుంచి అంటే గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ కూడా కాస్త ట్రాఫిక్ ఉంది. ఇంకా అక్కడి నుంచి అటుగా వెళ్ళే మార్గాల్లో చూసుకుంటే హఫీజ్పేట్ వెళ్ళే మార్గం అక్కడే ఇంకా మనకి ట్రాఫిక్ కనిపిస్తుంది. అంటే ఏజీ హాస్పిటల్ నుంచి హఫీజ్పేట్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ట్రాఫిక్ ఉంది. కూకట్పల్లి, లులు మాల్ ఆ ప్రాంతంలో కాస్త ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ మెహదీపట్నం అటువైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అమీర్పేట సంగతి మనకు తెలిసిందే, అక్కడ ప్రస్తుతం కాస్త ఫ్లోట్ అయితే ఉంది, నార్మల్గా ఉంది. కానీ మాధాపూర్, హైటెక్ సిటీ, ఇటు గచ్చిబౌలి వీటితో పాటు మెహదీపట్నం ఈ ప్రాంతాల దగ్గర సికింద్రాబాద్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఇది బేగంపేట నుంచి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యే రోడ్ ఉంటుంది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో. అండ్ దాంతోపాటు నాంపల్లి, లకిడికప్పుల్ అంటే మెహదీపట్నం నుంచి లకిడికప్పుల్ వెళ్ళే రూట్ ఆబ్వియస్లీ అది కాస్త ఎంగేజ్డ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకాస్త వర్షం పడిన కారణంగా కాస్త ఎక్కువగా ఉంది. అలాగే ఉస్మానియా హాస్పిటల్ ఆ ప్రాంతాల్లో కూడా కాస్త ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ పడిన కాసేపటి వర్షానికి హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ని చూసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్తున్నాను, అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇంకా ట్రాఫిక్ కంటిన్యూ అవుతుందా? అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు? అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కనుక ఇంకా పెరిగితే ఎటువంటి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తూ ఉంది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే హైదరాబాద్ లో వర్షం కురిస్తే నిజంగా చెప్పాలంటే ట్రాఫిక్ సంబంధించి నరకం అనుభవిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడల్లా హైదరాబాద్ వాసులకు ఈ ట్రాఫిక్ అసలు అయితే తప్పట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఎన్ని అండర్ పాస్లు కట్టినా కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. వాహనాలతో పాటు వాహనాలు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ కూడా పెద్దగా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ట్రాఫిక్ అయితే తగ్గే పరిస్థితి కనబడట్లేదు. సో వర్షం పడితే చాలు, వర్షంలో హైదరాబాద్ లో చూస్తే 2-3 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా పెద్ద ఎత్తున వాటర్ రోడ్ మీదకి రావడం, వాటర్ లాగింగ్లోని గుంతలు పడడం. సో మినిట్ టు మినిట్ అంటే కనీసం 1 ఇంచ్ బై ఇంచ్ కూడా వెహికల్ కదలేని పరిస్థితి ఉంది. ఇటు గచ్చిబౌలి ఏరియాలో సాఫ్ట్వేర్ వాసులకైతే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చుక్కలు కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే అటు యశోద హాస్పిటల్ నుంచి ఐకియా షోరూమ్ వరకు చుట్టుపక్కల ఐటీ ఆఫీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఆఫీసులకు సంబంధించి చుట్టుపక్కల అందరూ ఒకటేసారి బయటకు రావడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు కష్టాలు పడుతున్నారు, అన్ని డైవర్షన్స్ చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గట్లేదు. సో ఖచ్చితంగా పబ్లిక్ కూడా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. మామూలుగా పోలీసులు చెప్తుంటారు
ఒక్కరు ఒక వెహికల్ తీసుకొని వస్తున్నారు. ట్రాఫిక్ లో ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకరు ఒక 4-వీలర్ తీసుకొస్తే అట్లా ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్నిసార్లు చెప్పినా కూడా దానికి సంబంధించి వినట్లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఆల్టర్నేట్ యూజ్ చేసుకోండి, వర్షాలు పడ్డప్పుడు ఇప్పటికే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పేసి కూడా కంపెనీలకు సూచిస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఒకటేసారి రావడం, రోడ్డు మీదకి రావడంతో అందరికీ ఒకే టైమింగ్స్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కూడా ఆఫీస్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు. ఆఫీస్ టైమింగ్స్ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క టైమింగ్ పెడితే కొంచెం ఆ రోడ్ల మీద రద్దీ తగ్గుతుందని చెప్పేసి కూడా చాలా వరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించి ఎంత చేసినా కూడా, ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ పాసులు కట్టినా కూడా ట్రాఫిక్ సమస్య అయితే తగ్గట్లేదు. వాహనదారులకు వర్షం పడితే మాత్రం నరకం స్పెల్లింగ్ అయితే రాస్తున్న పరిస్థితి, చుక్కలు కనబడుతున్నాయి. సో గంటలు ఆఫీస్ లో పనిచేసి తర్వాత ఇంటికి వెళ్దామనే టైంకి కరెక్ట్ ఇంటికి వెళ్ళే టైంకి ఆ వర్షం పడడం, సో గంటలు రోడ్ల మీదనే ఉండడం, దానికి సంబంధించి చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 2-వీలర్స్ అన్నా కొంచెం అటు ఇటు వెళ్తాయి, బట్ 4-వీలర్స్ హెవీ వెహికల్స్ అయితే స్ట్రక్ అయితే కంప్లీట్ అవి కంటిన్యూగా గంటలు లైన్ లో ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులు ఆ వర్షంలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా వాహనాలు పెరుగుతుండడంతో ట్రాఫిక్ కష్టాలు అయితే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గే పరిస్థితి అయితే కనబడట్లేదు. రైట్ సురేష్ మీరు కూడా జాగ్రత్త, ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలో ట్రాఫిక్లో ఉన్నారు కాబట్టి వర్షం పడితే కనుక మీరు కూడా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఓవరాల్గా మాట్లాడుకున్న సందర్భంలో హైదరాబాద్లో ఈరోజు కాస్త భారీగానే, అంటే భారీ అంటే అత్యంత భారీ కాదు కానీ కాస్త మోస్తరుగా వర్షం అయితే పడింది. అండ్ ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కుక్కట్పల్లిలో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు ఇటుగా, అంటే 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం కుక్కట్పల్లిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో, చింతల్లో అంతా అంటే 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కుబ్దుల్లాపూర్లోని జీడిమెట్ల సర్కిల్ దగ్గర 19.3 మిల్లీమీటర్స్, అలాగే అల్విన్ కాలనీలో 16 మిల్లీమీటర్లు, దాంతోపాటు అదే అల్విన్ కాలనీలో 15.8 మిల్లీమీటర్లు, అలాగే షేక్పేటలోని గోల్కొండ ప్రాంతంలో 14.5 మిల్లీమీటర్లు, మెహదీపట్నం ఆసిఫ్ నగర్ మెహదీపట్నం 14.3, అలా దాదాపుగా మనకి హైదరాబాద్లో బాగానే వర్షం పడింది. లీస్ట్ కండిషన్స్లో బోరబంటలో 1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. రేపు కూడా ఇలాగే ఉంటుందా? యాజ్ ఆఫ్ నౌ రేపు చూసుకుంటే 2.5 నుంచి 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే నార్సింగి, శేరిలింగంపల్లి, గోల్కొండ, రాజేంద్రనగర్, ఇటు RGIA రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతాల్లో కాస్త 2.5 నుంచి 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ మిగిలిన ప్రాంతాల్లో కూడా కాస్త మబ్బు పట్టే వాతావరణం, కొన్ని చోట్ల చెదురుముదురు చినుకులు పడే అవకాశం ఉంటుంది, చెదురుముదురు వానలు పడే అవకాశం ఉంటుంది. బట్ హైదరాబాద్ రేపు కూడా కాస్త వర్షం అని జాడ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది రిపోర్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటే. ఎల్లుండి కాస్త కుబ్దుల్లాపూర్, దుండిగల్, అమీన్పూర్, కుకట్పల్లి, శేరిలింగపల్లి, BHEL, పటాన్చెరు, నార్సింగి, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్, అలాగే బడంగ్పేట్, RGIA ఈ ప్రాంతాల్లో, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది రిపోర్ట్స్ ప్రకారం మనకి అర్థమవుతూ ఉంది. అండ్ మీరు కూడా అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ భారీ వర్షాలు పడే సందర్భం ఉంటే కనుక ఇట్స్ బెటర్. ఆల్రెడీ చాలామంది ఫాలో అవుతున్నారు, ఆఫీసెస్లో కావచ్చు, లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడిని ఉండి వర్షం తగ్గిన తర్వాత బయటకు వెళితే బాగుంటుంది. అండ్ అది మనకి మంచిది కూడా. అఫ్కోర్స్ కాస్త ట్రాఫిక్ అయితే ఇబ్బంది అవుతూ ఉంటుంది, దాన్ని మనం బేర్ చేయాల్సిందే, ఆల్రెడీ చేస్తున్నాం కూడా. సో వర్షాలు పడుతున్న క్రమంలో నగర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉండాలి కూడా, ఉంటే మంచిది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ రోడ్డు మీద కూడా భారీగా ఒక్కసారి చాలా సందర్భాల్లో వర్షపు నీరు నిలిచిపోతూ ఉంటుంది. అండ్ లోపల వాటర్ ప్రెషర్కి మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళితే మనకే సేఫ్. ఒకసారి మీరు ఈ లైవ్ చూస్తూ ఉంటే కనుక మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వర్షం పడుతుందా, ట్రాఫిక్ ఉందా, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఇన్ ద సెన్స్ మీ ఏరియాలో ట్రాఫిక్ ఉంటే కనుక ఇది రెగ్యులర్ ట్రాఫికా లేకపోతే వర్షం కారణంగా ఏర్పడిన ట్రాఫికా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.